హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? సో నేను ఈరోజు ఇంకొక ట్రిక్ చెప్తాను. ఇప్పుడు నేను ఒకటి చూపిస్తాను చూడండి. ఇది చూడండి ఎంత మ్యాటర్ ఉందో. 3 పేపర్స్ ఉంది. సో చాలా మంది ఏంటంటే వామ్మో ఏంటి ఇంత ఉంది, దీన్ని ఎలా చదవాలి అది ఇది అనుకుంటారు కదా. సో నేను ఈ మ్యాటర్ ని మీకు ఎంత సింపుల్ గా చెప్తానో, ఎంత షార్ట్ గా చెప్తానో చూడండి. ఇందులో ఉన్న మ్యాటర్, ఈ 3 పేపర్స్ లో ఉన్న మ్యాటర్ అంతా మైక్రోఫోన్ గురించి అన్నమాట. అంటే మైక్రోఫోన్ అంటే ఏంటి, దాని కన్స్ట్రక్షన్ ఏంటి, దాని వర్కింగ్, టైప్స్, అప్లికేషన్స్ అలా అన్నమాట. మైక్రోఫోన్ అంటే ఏంటి? మైక్రోఫోన్ అనేది ఏం చేస్తుందంటే సౌండ్ సిగ్నల్స్ ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్ గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం సౌండ్ చేశాక ఎయిర్ లో కాజ్ అయిన వైబ్రేషన్స్ ఉంటాయి కదా, ఆ వైబ్రేషన్స్ ని ఆడియో సిగ్నల్ గా కన్వర్ట్ చేస్తుంది. ఆ ఆడియో సిగ్నల్స్ అనేవి యాంప్లిఫైడ్, ట్రాన్స్మిటెడ్, ఇంకా రికార్డెడ్ అవుతాయి అనమాట. తర్వాత కన్స్ట్రక్షన్ ఆఫ్ మైక్రోఫోన్ అన్నమాట. ఇందులో ఏమవుతుందంటే కొన్ని కాంపోనెంట్స్, కీ కాంపోనెంట్స్ ని తీసుకొని అవన్నీ సౌండ్ సిగ్నల్స్ ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్ గా కన్వర్ట్ చేస్తాయి. సో కన్స్ట్రక్షన్ లో వచ్చేసి ఫస్ట్ డయాఫ్రాగమ్. ఇది అనేది ఒక థిన్ మెంబరైన్. ఎప్పుడైతే సౌండ్ అనేది ఆ డయాఫ్రాగమ్ ని హిట్ అవుతుందో అప్పుడు అది వైబ్రేట్ అవుతుంది అనమాట. సో ఇది అనేది మెటల్, పేపర్, ప్లాస్టిక్ తో మేడ్ అయి ఉంటుంది. నెక్స్ట్ వన్ ట్రాన్స్డ్యూసర్. ఇది ఏం చేస్తుందంటే సౌండ్ వైబ్రేషన్స్ ని ఎలక్ట్రికల్ వైబ్రేషన్స్ గా కన్వర్ట్ చేస్తుంది. కాయిల్. డయాఫ్రాగమ్ అనేది స్మాల్ కాయిల్ ఆఫ్ వైర్ కి కనెక్ట్ చేసి ఉంటాం అనమాట. ఇది అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సరౌండింగ్స్ లో వైబ్రేట్ అవుతుంది, ఇంకా స్మాల్ ఎలక్ట్రికల్ కరెంట్ అనేది జనరేట్ చేస్తుంది. మ్యాగ్నెట్. ఇది ఏం చేస్తుందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని జనరేట్ చేస్తుంది అనమాట. సో దీని వల్ల కాయిల్ అనేది మూవ్ అవుతుంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల క్రియేట్ అయ్యే మోషన్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ని జనరేట్ చేస్తుంది. వైర్స్. ఈ వైర్స్ అనేవి మనం డయాఫ్రాగమ్ కి ఇంకా ట్రాన్స్మిటర్ కి కనెక్ట్ చేస్తాము. హౌసింగ్. మైక్రోఫోన్ హౌసింగ్ అనేది ఇంటర్నల్ కాంపోనెంట్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఇంకా దీని యొక్క షేప్ ఎలా ఉంటుందంటే అన్ని డైరెక్షన్స్ నుంచి సౌండ్ క్యాప్చర్ చేసేలాగా ఉంటుంది. మైక్రోఫోన్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైక్రోఫోన్స్ ఉంటాయి. నేను ఎక్స్ప్లెయిన్ చేసేది డైనమిక్ మైక్రోఫోన్ అనమాట. సో వర్కింగ్ ఆఫ్ మైక్రోఫోన్ వచ్చేసి ఎప్పుడైతే సౌండ్ వేవ్ అనేది డయాఫ్రాగమ్ కి హిట్ అవుతుందో అప్పుడు అది మూవ్ అవుతుంది అనమాట. సో ఇది మూవ్ అవ్వడం వల్ల దీనికి కనెక్ట్ అయి ఉంటుంది కదా కాయిల్, అది అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సరౌండింగ్స్ లో అది కూడా మూవ్ అవుతుంది. సో ఏమవుతుందంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ద్వారా అక్కడ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అనేవి స్పీకర్స్ కి, రికార్డింగ్ డివైస్ కి, ఇంకా వేరే ఎక్విప్మెంట్స్ కి సెండ్ చేస్తామన్నమాట. అవనేవి ఏం చేస్తాయంటే సౌండ్ గా టర్న్ బ్యాక్ చేస్తాయి మనం ఏదైతే వింటామో. టైప్స్ ఆఫ్ మైక్రోఫోన్స్ వచ్చేసి డైనమిక్, రిబ్బన్, కండెన్సర్, యూఎస్బి, షార్ట్ గన్, ఇంకా బౌండరీ మైక్రోఫోన్స్ ఎక్సెట్రా. అప్లికేషన్స్ ఆఫ్ మైక్రోఫోన్స్: కమ్యూనికేషన్ డివైజెస్, బ్రాడ్కాస్టింగ్, ఇంకా స్పీచ్ రికగ్నైజేషన్, మిలిటరీ, ఇంకా హియరింగ్ ఎయిడ్స్ లో, తర్వాత ఫిలిం ప్రొడక్షన్, ఇలా చాలా అప్లికేషన్స్ లో మైక్రోఫోన్స్ అనేవి యూజ్ చేస్తాం. 3 పేపర్స్ లో ఎంత మ్యాటర్ ఉంది, నేను మీకు ఎంత సింపుల్ గా చెప్పాను. ఇక్కడ పాయింట్ ఏంటంటే దాన్ని అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. సో మనం చాలా మ్యాటర్ ఉంది, ఎలా చదవాలి ఏంటి అని జడ్జ్ చేయకండి. చూసినమ్మట ఆ మ్యాటర్ ఏంటి అంతుంది నేను చదవాలని. ఒకసారి మీరు దాన్ని అర్థం చేసుకున్నారనుకోండి ఈజీగా అయిపోతుంది. ఎప్పటికీ బట్టి మాత్రం పట్టకండి. బట్టి పట్టారంటే అసలు గుర్తుండదు. కాన్సెప్ట్ ని అర్థం చేసుకోండి. ఓకేనా? నా కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.